బాబు అయ్యి బాబు లుక్ తీసుకోండి అమ్మగారు అమ్మగారు లుక్ తీసుకోండి ఇలాగా వ్యూ ఫుల్గా బాగుంది. ఎక్కడికి వచ్చినా సరే గ్లాస్లే కనిపిస్తాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిశ్రీ. ఇప్పుడు మేము ఒక ప్లేస్ కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ ఏంటో మాకు కూడా తెలియదు. అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. చూడు ఇలా చూడండి బాబు అయ్యి బాబు లుక్ తీసుకోండి అమ్మగారు అమ్మగారు లుక్ తీసుకోండి ఇలాగా వీడియో తీస్తుంది అమ్మగారు. అలా అలకతో మొదలైన ఈ కారు ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో నాకు కూడా తెలీదు. ఏంటి కవితలు చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదు, ఉన్నదే చెప్తున్నా. ఎక్కడికి వెళ్తున్నామో మాకు కూడా తెలీదు. అలా కాల్లో కూర్చుని ఎక్కడికి వెళ్దామా అని డిసైడ్ అవ్వి అలా వెళ్తూ ఉంటే ట్రాఫిక్ అయిపోయాక అలా వెళ్తూ ఉంటే దారిలో కత్తారా హిల్స్ దాటుకుని అలా వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్దాము అని డిసైడ్ చేసుకుని అలా కేవ్స్ నుంచి వెళ్ళిపోయాము. ఎక్కడికైనా వెళ్తున్నామంటే బిల్డింగ్లు కనిపించకపోతే ఎలా? అలా చాలా బిల్డింగ్లే కనిపించాయి. అవి కొంచెం వీడియో తీసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాము. అన్నట్టు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేము లూసెల్ వాకింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. అలా ఒక గంట తర్వాత ఇక్కడికి చేరుకున్నాము. కాళ్ళు కూర్చుని కాళ్ళాగేశాయి. అలా లూసెల్ టవర్ కనిపించగానే అమ్మయ్య దగ్గరికి వచ్చేసాము అని అనుకున్నాము. ఒక్క రూట్ రాంగ్ తీసుకున్నందుకు అదంతా తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. అమ్మయ్య ఫైనలీ చేరుకుంటున్నాము అని అనుకునే లోపే అక్కడ బ్రిడ్జ్ ఉందో లేదో కూడా కనిపించట్లేదు. ఇంత దూరం వచ్చి ఏమీ లేకపోతే ఎలాగా అని అనుకున్నాం. కానీ అక్కడ బ్రిడ్జ్ ఉంది, బ్యూటిఫుల్ వ్యూ కూడా ఉంది. ఫైనలీ వి ఆర్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉంటుందో లేదో అనుకున్నాం, కాకపోతే ఉంది. సో లెట్స్ సీ. ఫైనలీ వి ఆర్ ఇన్ అవర్ డెస్టినేషన్. చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో. సో ఇక్కడికి మేము వచ్చాము. ఫుల్గా ఒక 1 hour చూపించింది. సో ఇట్స్ సో లాంగ్. అండ్ ఫైనల్ ఇక్కడికి వచ్చాక సాడికి ఎక్కడికి వచ్చినా సరే గ్లాస్లే కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చినా సరే గ్లాస్ చూస్తారేం డాడీ? అలా మా డాడీ గ్లాసులు అబ్జర్వ్ చేసిన తర్వాత ఫోటోలు తీసుకున్నాము. మేమేంటి ఏం చూస్తున్నాము అని అనుకుంటున్నారా? అక్కడ వాటర్ ఉంది, అవి చూస్తున్నాము. డాడీ అంటున్నారు అక్కడ ఫోన్ ఎక్కువ కిందకి పెట్టకు పడిపోతుంది అని. అలా చీకటి అయిపోయింది. చీకటైనా కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది. అక్కడ సముద్రం, అక్కడ బిల్డింగ్స్, సన్సెట్ కదా. అదే లూసెల్ టవర్. నేను ఫస్ట్ టైం వీడియో తీస్తున్నప్పుడు న్యూ ఇయర్ రోజు అదే నా ఫస్ట్ వీడియో లూసెల్ టవర్కి వెళ్ళడానికి. నా వాయిస్ మారిపోయింది బికాస్ ఐఎమ్ సో సిక్. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడంతా వాటర్ ప్లస్ గ్లాస్ బ్రిడ్జ్ అని చెప్పారు, కాకపోతే కింద గ్లాసులు లేవు. Anyways, it's so good and finally we are reached. But అనుకున్నట్టే నైట్ అయ్యాకే రీచ్ అయ్యాము. చూస్తున్నారు కదా వ్యూ ఫుల్గా బాగుంది. అలా సన్సెట్ ని ఇంకా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ అటు ఇటు కొంచెంసేపు తిరిగాము. ఎక్కడికి వెళ్ళినా సరే ఫోటోలు తీసుకోకుండా ఉంటామా? అలా చాలానే ఫోటోలు తీసుకున్నాం. చాలా ఫోటోలకి ఫోజులు ఇచ్చి అలసిపోయి మేము తెచ్చిన ఫుడ్ తిని కొంచెంసేపు అలా కూర్చున్నాం. నేను ఇందాక కింద గ్లాసులు లేవు అని అన్నాను కదా, కానీ ఫోటోలు తీసుకునే దగ్గరే ఈ కింద గ్లాసులు పెట్టారు. పిల్లలు ఇంకా కొంతమంది భయపడతారేమో అని పెట్టలేదు అనుకుంటా అని అనుకుంటూ ఇంత దూరం వచ్చాము.
వీడియోలు తీయకపోతే ఎలా అని డాడీ నేను స్టైల్గా వాకింగ్ చేసి వీడియో తీసుకున్నాము. ఇక్కడ ఫుల్ విండీ వెదర్ ఉంది. ఏంటి రిపోర్ట్ రైటర్ లాగాని ఇక్కడ ఎండగా ఉంది, విండ్గా ఉంది అని అంటున్నాను అనుకుంటున్నారా? జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. జస్ట్ బ్రిడ్జ్ ఉంది, అక్కడ ఏం వీడియో తీస్తున్నాము అని అనుకుంటున్నారా? మెమరీస్ కోసం తీసుకుంటున్నాము. సో బ్రిడ్జే కదా, అదే కదా, ఇదే కదా అని అనుకోకండి. ఓకే, అక్కడ చూడండి. అక్కడ నేను ఇక్కడ చెప్పా కదా, లూసెల్ నార్త్ సో వి ఆర్ హియర్. అండ్ ఇక్కడ ఉంది, అక్కడ టవర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను చూసా కదా ఫ్లవర్స్, ఇది కత్తాల్లో ఎక్కువగా చూడడానికి కనిపిస్తాయి. అండ్ ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఉంటాయి. మీకు ఒక క్వశ్చన్, ఈ వీడియోలో నేను ఎన్నిసార్లు అలా అని చెప్పానో కామెంట్ చేయండి. ఇదే ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.